తాండవ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. డ్రైవర్ వేది సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గలను తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. తుని పట్టణంలోని కొండవారపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గలను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షులను బెదిరిస్తూ ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అనంతబాబు అనుచరులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నిరసనలో టీడీపీ సీనియర్ నేతలు లంక సునీల్, మోడపాటి శ్రేణు పాల్గొన్నారు. అలాగే జల్లు వాసు, పోలీస్ శ్రేణు, మల్ల గణేష్, సిద్ధాంతపు సత్యబాబు, సాక సుభద్రారావు, అలాగే చూవల సత్యబాబు, తాటిక సురేష్, నిడిగంటల రాఘవ కుమారి, మోడపాటి నాగమణి, వినాయకమ్మ, వారధి జ్యోతి, కూరపాటి రఘు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ జిల్లాలో మెట్ట ప్రాంతంలో బలమైన నాయకుడిగా వర్క్ చేస్తున్నటువంటి అనంత ఉదయ భాస్కర్ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ట్రైబల్ ఏరియాలో మీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకనగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ మాఫియాకి మీరే హెడ్. మీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గౌరవవేతనం అనేది లేదని ఆ రోజు వార్తలు. అయితే ఏదేమైనప్పటికీ మా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారు మరి మీ దగ్గర ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు తాను ఏదైనా తప్పు చేస్తుంటే చట్టాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. శిక్షించాలి తప్ప కానీ ప్రాణాన్ని ఖరీదుగా పెట్టి ప్రాణం ఖరీదు సినిమా తీయవలసిన అవసరం లేదు. మీకు అదే సీట్లో వేరే అగ్రవర్ణాలు ఉంటే మీరు ఈ రకంగానే తీర్పిస్తారా? ఇవ్వరు కదా. అదే మీ సామాజిక వర్గం ఉంటే ఇలాగే చంపేస్తారా? కేవలం ఒక దళితుడు కాబట్టే మీరు క్రూరమైన ఆలోచన తీసుకుని ఆ దళితుడిని మట్టు పెట్టారు. పెట్టడమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగని విధంగా చంపి మళ్ళీ తన యొక్క మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ధైర్యంగా పడేయడం అంటే ఈ రాజకీయ చరిత్రలు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మేము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది. అయినా సరే ఆ రోజుల్లో మేము ఆ పార్టీలో ఉన్నాం కానీ ఏం చేయలేని పరిస్థితి. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు ఈ పరిస్థితుల్లో అధికారంలో వచ్చాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే మళ్ళీ రెండో తప్ప ఈరోజు కేసు ఏమీ లేదు. ఈ యొక్క అనంత ఉదయ భాస్కర్ కేసులో భార్యాభర్త ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తూ ఒక మంచి మెసేజ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలాంటి నాయకత్వం ఉండకూడదు అనే ఒక మంచి మెసేజ్ ఇస్తారని ఆశిస్తూ త్వరలోనే ఈ కుటుంబ ప్రభుత్వానికి నిజంగా జరిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేస్తామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం. 2022 మే 19వ తారీఖున రాత్రి సుమారు 10 గంటలకి తన దగ్గర డ్రైవర్ గా పనిచేసి మానేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లి తన ఇంట్లో తనపైన దౌర్జన్యం చేసి చిత్రహింసలు గురి చేసి తన హతమార్చడం జరిగింది. ఈ విషయం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే హత్య చేసి ఆ హత్యని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క మృతదేహాన్ని చూసి ఆ ఒంటిపై గాయాలేది చూసి ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యని చెప్పేసి పోలీసులకు తెలపడం జరిగింది. దీని మీద దళిత సంఘాలు కూడా ఎంతో పోరాటం చేసిన తర్వాత 3 రోజులకు కానీ పోలీసులు ఈ హత్యని అనుమానాస్పద మృతిగా కానీ కేసు నమోదు చేయలేదు. అంటే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యని, ఈ నేరాన్ని నీరుగార్చడం కోసం ఎంత తీవ్రమైన ఒత్తిడి పోలీసులపైన గురి చేశారన్నది ఈ విధానంలో మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అసలు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి నేర స్వభావం, తీవ్రమైనటువంటి నేరం గుణం కలిగినటువంటి వ్యక్తుల్ని చట్టసభలకు పంపించి మీరు ఏమి సభ్య సమాజానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అతన్ని ప్రశ్నించడమే కాకుండా అనంతబాబుని చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ అనంతబాబుకి మీరు తీవ్రమైన ఇటువంటి సహకారం అందిస్తూ దళితులను మీరు ఇంకా మానసికంగా కృంగదీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా? ఎంతమంది దళితులు మీరు పట్టున పెట్టుకుంటారు? తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.